వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారండి? అర్ధనాబాకి కథ చెప్తాం. ఓ పూర్వం ఓ పల్లెటూరులో రామయ్య అని ఒక రైతు లాంటి వాడు ఉండేవాడు. వాడికి ఒక సెంటు భూమి కూడా లేదు. ఏదైనా సంపాదించి పొలం కొనుక్కోవాలని కోరికట. సంపాదించడానికి ఏదో కూలి పనులకు వెళ్తాడు. ఏం సంపాదిస్తాడు? సంతకెళ్ళి ఏదైనా అమ్మాలని కోరిక. ఏమీ లేవు మన దగ్గర. సంతకెళ్ళిన వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. ఏదైనా ఉంటే అమ్ముతారు. ఏదైనా కూర పండించావు, ఒక కాయ పండించావు, ఒక గొర్రెలు ఉన్నాయి, మేకలు, ఆవులు, గొడ్లు ఏదో ఉండాలి. సంతలో ఎలా వ్యాపారం చేస్తాం మనం? అంతే, ఏదో ఒకటి పెట్టాలి కదా. అయితే వీళ్ళకి గొర్రెల పెంపకానికి తోడెళ్ళి ఓ ఇంత ఉన్ని గొర్రెవచ్చు ఉన్నదట. ఆ కాస్త ఉన్ని ఊళ్ళో అమ్మితేనే ఎంతో రాదు. సంతలో అమ్మడానికి సంతల్లో ఎట్లాంటివి పెడతారు? కుప్పలు తెప్పలుగా హోల్సేల్గా పోతాయి కదా సంతల్లో. సంతలోకి వెళ్ళాలని ఉంది. ఈ ఉన్ని అమ్ముకుని ఓ పావలా అయినా చేసుకుందాం, దాంతో ఏదైనా కొందాం అలా భావించాడు. పొలం కొనుక్కోవాలని కోరిక రామయ్యకి. సరే బయలుదేరాడు. ఏమనుకున్నాడంటే పాచి మొక్కలు అంటారు, అవేవో పిచ్చి మొక్కలు. గబుక్కుని చూస్తే గుడ్డలా కనబడుతుంది కానీ కాదు. ఆ పాచి మొక్కలు కొన్ని అడవిలోకి వెళ్ళి సేకరించుకొచ్చి ఓ గోను సంచిలో ముప్పాతికి పోసి తన దగ్గర ఉన్న కాస్త ఉన్ని దాని పైన పెట్టి అది ఉన్ని అని నమ్మించడానికి ఆ సంచి పుచ్చుకు బయలుదేరాడు. ఆ ఊళ్ళో వీళ్ళలాంటి వాడే సోమయ్య అని ఇంకొకడు ఉన్నాడు. వాడి దగ్గర పోకకాయలు ఉన్నాయి. పోకకాయలు తెలుసు కదా, అది మన ఏమంటారు దాన్ని, పోక చెట్లు అంటారు, సుపారి ఒక్కలు. పోకకాయలు అన్ని కాయలు ఉన్నాయి. వాడు కూడా ఏం చేశాడు, ఈ మన ఇవి ఉంటాయి కదా పల్లేరుకాయలు, నేల మీద పెట్టి పల్లేరుకాయలు గుచ్చుకుంటాయి. పల్లేరుకాయ తెలుసా నీకు? తెలీదు రమ్మగారు. పల్లేరుకాయ ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. ఇవి ఊళ్ళల్లో కనపడతాయి, అవి కాళ్ళకు గుచ్చుకుంటాయి. సాయి నీకు తెలుసా పల్లేరుకాయ? చూసి చిన్న పిల్లాడికి తెలుసు, నీకు తెలియలేదు. తెలుసుకుంటాను రమ్మగారు. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయి జయ. దేనికన్నా కాయ పల్లేరుకాయకి ఏదో వైద్యం చేస్తారు కానీ పల్లేరుకాయలు దానికి కాదు. ప్రధానమైనది ఏంటంటే అది చిన్న కొద్దిగా ముళ్ళు ఉండే కాయలు. అవి కసుక్కుమని దిగవు, బ్లంట్గా దిగుతాయి అనమాట. బ్లంట్గా గుచ్చుకుంటాయి పల్లేరుకాయలు. ఈ మన ఊళ్ళల్లో గడ్డి మొక్కల్లో ఆరెంజ్ కాయలు లోపల తొనలు ఉన్నట్లుగా అట్లా ఉంటాయా? అట్లా బాల్ లాగా కాదా? కాదు, ఎండుకాయ. పల్లేరుకాయలు చెట్టు కాసినప్పుడు ఆకుపచ్చగా ఉండి ఎండిపోతే అవి కాస్త గాలి గలగల్లాడి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. గడ్డిలో ఎక్కువ గుచ్చుకుంటాయి అనమాట. వీడు ఏం చేశాడు, ఈ బస్తాకి 90% 80% పల్లేరుకాయలు పోసి ఆ పైన పోక్కాయలు పేర్చి పట్టుకొచ్చాడు. ఓకే. ఇవి 2 సంచులతోటి వీళ్ళిద్దరికి సంతలోకి వెళ్ళటానికి భయం వేసింది. ఆ సంతలో కుప్పలు తెప్పలుగా కూరలు, కాయలు, పళ్ళు, ఉన్ని, బట్టలు ఎన్ని రకాలు అమ్ముతారు. చూసి సంత లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఆ సంత బయట కూడా కొంత చిన్న చిన్న కొట్లు పెడతారు కదా, ఆ కొట్లలో ఓ పక్కన ఈ సంచి పెట్టి కూర్చున్నాడు. సరే వీడిని చూసి సోమయ్య కూడా అక్కడికే వచ్చాడు. 2 సంచులు ఇసుక తక్కడ పేడ తక్కడ 2 పక్క పక్కనే పెట్టుకున్నారనమాట. సరే అయ్యో సాయంత్రం దాకా ఎవ్వరూ అమ్మడవల. అయితే వీడేమన్నాడు, సోమయ్య అన్నాడు, పక్కవాడు ఇప్పుడు నేనంటే పల్లేరుకాయల మీద పోక చెక్కల కాయలు వేసుకొచ్చాను, వీడి దగ్గర ఉన్నుంది, మోసం చేద్దామని భావించి ఏమన్నాడు, పోనీలే నీకు నాకు మారకం వేసుకుందాం పట్టు, నా వస్తువు నువ్వు తీసుకో, నీ వస్తువు నేను తీసుకుంటానంటే, అదేంటి ఉన్నికి మారకం పోక్కాయలా అంటే, ఈ పోక్కాయలు చిన్నవనుకున్నావా, చూడు ఎంతంతలా ఉన్నాయో, అంతగా అయితే ఒక అర్ధన ఇస్తాలేవో ఈ పైన అన్నాడు. అంటే సరే ఒప్పుకున్నారు. సంచులు మార్చుకున్నారు. అర్ధన అయ్యేది అన్నాడు, బాకీ తర్వాత ఇస్తాలే, ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు. వీడేమనుకున్నాడు, ఆ ఉన్ని నేను అమ్మేసుకోవచ్చని సోమయ్య అనుకున్నాడు, పోక్కాయలు మనం అమ్మేసుకోవచ్చని రామయ్య అనుకున్నాడు. ఇంటికి వెళ్ళకుండానే వాళ్ళకి తెలిసిపోయింది ఇద్దరం మోసపోయాము అని. ఓకే. సరే ఏమైంది, మర్నాడో 3వ రోజు అటువైపుకి వచ్చాడు. వచ్చి భలే ఎంటగట్టావుగా నాకు అన్నాడు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అన్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుని మరి అర్ధనా ఇస్తానన్నా, ఒట్టేసావు, అర్ధనా ఒట్టు, నా మీద ఒట్టు నీకు ఇస్తానన్నాడు. ఒట్టేసావు, నా అర్ధనా బాకీ ఉన్నావు, నువ్వు ఇచ్చేయి నా అర్ధనా నాకు అన్నాడు. అనేసరికల్లా అర్ధనా ఇప్పుడు ఎక్కడుంది, నా దగ్గర ఎక్కడుంది, నా దగ్గర అర్ధనాలు లేవు, ఏమీ లేవన్నాడు. సోమయ్య ఒక శెట్టిగారింట్లో కమతం ఉంటాడు. ఏమన్నాడు, నాకు ఒకటి ఉంది ఆలోచన, తోడలేక ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను. మా శెట్టిగారు 3 రోజులకి 5 రోజులకి ఓసారి వాము వెనకాలన్న గోతులో పెద్ద గొయ్యి నిచ్చెన వేసుకుని దిగుతాడబ్బా. ఎందుకు దిగుతాడో అందులోకి, ఏమైనా పాత ఏమైనా దాచిపెట్టాడేమో అనుకుంటా. ఆయన ప్రతిసారి నువ్వు పోరా అని చీకటి పడంగానే నన్ను పంపేసి లాంతర్ పుచ్చుకుని అందులోకి దిగుతున్నాడు. ఎందుకా పోరా అంటున్నాడని నేను 2 మాటలు చూశా. ఆయన పాదులోకి దిగుతాడు. అది ఎంతుంది, గడ్డివాము వెనకాల పెద్ద నుయ్యంత లోతున్న పాదు ఒకటి ఉంది, లోపలికి నూతిలాగా ఉంది, వరలు లేవు దానికి.
మట్టిది. ఆ గోతులోకి దిగుతాడు. ఏం చేస్తున్నాడో, ఏమైనా పాతి పెట్టాడేమో, బంగారమో వెండో ఇతడో ఏదో దాస్తున్నాడు అక్కడ. మరి నాకెవరు మనిషి సాయం లేదు, లాంతర్ పట్టుకునేవాడు లేడు, తాడుచుకుని దింపేవాడు లేడు. చీకటి మాటను గనక నువ్వు వచ్చావా, మనిద్దరం దిగుదాం. నేను దిగుతా, చూద్దాం. నేను దిగుతా, నువ్వు తాడు పట్టుకో పైనుంచి, ఇద్దరం చేరు సగం పంచుకుందామని అనేసరికి సరే ఒక గోను సంచి పుచ్చుకుని సోమయ్య తాడు పుచ్చుకుని కిందకి దిగాడు. రామయ్య పైన తాడు పట్టుకున్నాడు. వీడు లాంతర్ పెట్టి కిందంతా వెతికాడు. ఆ చెట్టుగారు ఎందుకు దిగుతాడు, ఆయన కడుపుడక అక్కడ ఏమీ లేదు. అయ్యో. లేకపోయేసరికల్లా సరే ఏమీ లేదు అని చెప్పాక తనని లాక్కుండా వెళ్ళిపోతాడేమోనని ఏం చేశాడు, ఓ రామయ్య అన్ని సంచిలో వేసి సంచి వేసి కట్టేస్తున్నాను, సంచి లాగేసేయి, తర్వాత నన్ను లాగుదు గాని అని కేక పెట్టాడు. రామయ్య సరే సరే అన్నాడు. వీడేం చేశాడు, ఆ సంచిలో తనే కూర్చుని సంచిలో కూర్చుని తాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడు పైనుంచి లాగేశాడు. రామయ్య పైకి వచ్చేసాక సంచి మూతిప్పుకుని బయటకు వస్తుంటే రామయ్య పోటాడాడు. ఓరి దుర్మార్గుడా, ఏమిటంటే మరి నిన్నెవడు నమ్మాడు, తీరా నన్ను కనుక నువ్వు లాక్కపోయావనుకో నేను ఆ గోతులో ఉండిపోనా, తెల్లవారేదాకా మనిషి సాయం లేకుండా నేను ఎట్టా వస్తాను, నువ్వు మాత్రం మోసం చేయవా అన్నాడు. ఇద్దరు మోసాలు తిట్టుకున్నారు. మరి నా అర్ధనాబాకి ఏం చేసావు అని. అర్ధనాబాకి వాడు ఇవ్వనే లేదు. ఇంతలో కొన్నాళ్ళు గడిచినాయి. ఎప్పుడు నా అర్ధనాబాకి రత్నాబాకి అనుకుంటూనే ఉండేవారు. ఈ సోమయ్య ఈ శెట్టిగారింట్లో పని చేస్తున్నాడు కదా, ఆ శెట్టిగారి భార్య తాలూకు బంధువులు ఎవరో ఓ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. భార్య కొంత సొమ్ము తెచ్చేసరికల్లా అతను ఏం చేశాడు, సోమయ్య ఓ చిన్న ఇది చేసుకుని ఏమంటారు చిన్న పొలం కొనుక్కుని మెల్లిగా కమతం పెట్టుకున్నాడు. తనే చేసుకోవటం మొదలుపెట్టాడు. సరే ఈ రామయ్యకి ఎక్కడా ఏమీ కుదరలా, పెళ్ళి కుదరలేదు, పొలము కుదరలేదు. ఉండుండి గుర్తొచ్చేది అర్ధనాబాకి. సరే ఏమనుకున్నాడు, ఈ సోమయ్య పెళ్ళే ఒక 1.5 సంవత్సరం 2 అయింది, బాకీ వసూలు చేసుకుందాం, వీడి పని బాగుంది కదా అని వచ్చాడు. నిజానికి సోమయ్య దగ్గర డబ్బులున్నాయి, కానీ అతనికి ఇవ్వటం ఇష్టం లేదు. ఒట్టేస్తే వేశానులే అని. సరే రామయ్య ఏం చేశాడు, ఓనాడు మధ్యాహ్నం సాయంకాలం కాస్త తలబడి వాళ్ళకి వచ్చాడు. వస్తే దూరం నుంచే చూశాడు సోమయ్య. చూసి బెల్లాన్ని చెప్పాడు, ఏమే ఇవి వచ్చేవాడు నా పాత స్నేహితుడు, ఒక పాత బాకీదారు, అర్ధనా బాకీ ఉన్నా డబ్బులు అడుగుతాడేమో, ఆ అర్ధనా ఇవ్వడం ఇష్టం లేదు నాకు, ఓ పని చేయి, నేను చచ్చిపోయానండి ఒక ఏడుపేడుగు నువ్వు, వాడే పోతాడు, చచ్చిన వాడు ఏం బాకీ తీరుస్తాడులే అని పోతాడు, వాడు ఇంకా మన ఊరు రాడు, మన ఇంటికి రాడు అన్నాడు. బాగుందిగా. సరే వీడేమో ఇట్లా కాళ్ళు చేతులు చాపేసి పడుకున్నాడు, అర్ధనా కోసంట చూడండి, కాళ్ళు చేతులు బారు చాపేసి పడుకున్నాడు. పెళ్ళామె ఏడవటం మొదలుపెట్టింది పక్కన కూర్చుని. కొత్త పెళ్లి కూతురు 2 ఏళ్ళు అయింది, దాని పెళ్ళే కూర్చుని ఏడుస్తుంది. ఈ రామయ్య వచ్చేసరికల్లా ఎవరండి బాబు అంది. బాబు అమ్మ సోమయ్య ఉన్నాడా, నాకు అర్ధనా బాకీ అమ్మ అంటే, ఇంకేం బాకీ తీరుస్తాడయ్యా సోమయ్య, చచ్చిపోయాడు మధ్యాహ్నం అనగా అని లబోది బొమ్మను ఏడ్చేసరికి రామయ్య అన్నాడు, అయ్యోయ్యో వీడు నా పాత స్నేహితుడు, సరేలేమ్మా కాస్త తగలెట్టాకే వెళ్తానని వాకిట్లో కూర్చున్నాడు. పోడే తీసేద్దాం, శవాకులను పిలుచుకొస్తానన్నాడు. అనేసరికల్లా వాకత్వం వాళ్ళు వస్తే ఎటాగండి, మా చుట్టాలంతా రావద్దా అనేసరికల్లా చుట్టాలు ఎవరూ రాలేదు. కబురు చేశానంటుంది. చుట్టుపక్కల వాళ్ళన్నారు, అదేంటి పీనిగిన ఎన్నాళ్ళట్టు ఎంతసేపటి నట్టు పెట్టుకుంటారు, చీకటి పడేసరికి తీసుకెళ్ళొద్దు, తీసుకుపోండి, లేదా ఊరు చివరి దేవళం ఉంది, దేవళంలో పెట్టుకోండి. ఊరు మధ్యలో పెడితే పిల్ల చెల్ల చంటి పిల్లలు ఉన్న వాళ్ళు అక్కడ బాలింతలు చూలింతలు చాలా మంది ఉన్నారు, అన్నం తినాలి కదా, మరి అందరూ శవాన్ని తీసేయమంటారు. అక్కడి నుంచి సరే నువ్వు వెళ్ళవయ్యా నేను పంపించుకుంటానని అంటే ఆయన ఒప్పుకోలే. అదేమిటి సేవాకత్వం చేసేవాళ్ళని అంతే కేకేసుకొస్తానని వాళ్ళని తీసుకొచ్చి లేవదీయించాడు. గుళ్ళో ఎవరుంటారండి, శవజాగారం అంటే ఆ వాహకులు అన్నారు, గుళ్ళో కావాలంటే పెడతామండి, రాత్రికి మేము ఉండం, రేపొద్దున కావాలంటే శ్మశానాన్ని తీసుకెళ్తాం, అంత మటుకే ఇవ్వండి అన్నారు. రేపు డబ్బు ఇచ్చేది. రామయ్య అన్నాడు, దాందేముందమ్మా స్నేహితుడు, పైగా బాకీదారిని, నేనే ఉంటాలే, సేవ జాగారం కూడా నేనే చేస్తాను అన్నాడు. ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ ఇదేంట్రా విడుదుంప దగ్గర వీడు పోయేలాగా లేడు అని మొగుడిని అడిగింది రహస్యంగా. ఏమయ్యా గుళ్ళో పెడతారంటే పర్వాలేదు లేవే, దేవాలయంలోనేగా, మనకు భయం ఏముంది, పాడుపడిన దేవాలయం ఒకటి ఉంది అక్కడ పెట్టుకోవచ్చు, గుళ్ళో అరుగు మీద పెడతారు. సరే అక్కడి నుంచి ఏమైంది, గుళ్ళో అరుగు మీద దాకా వెళ్ళేసరికల్లా చిన్నగా జల్లు పడేలాగా కనపడుతుంది. ఈ రామయ్య అన్నాడు, ఏమయ్యా మీరు ఇట్లా బాకెట్ దింపారంటే వానకి పీనికి తడిసిపోతుంది, కుళ్ళు వాసన వస్తుంది, పట్టుకుని వాడే కాస్త లోపలంట పెట్టండి అని చెప్పేసి దేవాలయం లోపలికి, పాడుపడిన దేవాలయం అయ్యవారు లేడు అందులో, లోపలికి జరిపారు. జరిపేసరికల్లా ఏమైంది, ఇది వీడేమో జాగారానికి కూర్చున్నాడు. మరి ఉండాలిగా, ఎవరో ఒకళ్ళు మెలకుగా ఉండాలిగా. ఇంతలో ఏమైంది, ఒక్క క్రీనీడలు కదిలినట్టుగా కనపడే కొంతమంది దొంగ వాళ్ళు వచ్చారు. ఓహో.
అర్ధరాత్రి అయిపోయింది, ఏవో కీ నీడలు కదులుతున్నట్టుగా ఉన్నాయి. తీరా చూస్తే కొంతమంది దొంగల గుంపు వచ్చారు. వచ్చేసరికల్లా అక్కడ వాళ్ళకి శవము, జాగారం వాడు, అన్నీ కనిపిస్తాయి. జాగారం వాడు కనపడలా, శవమే కనపడింది. దొంగల్ని చూసి రామయ్య కొంచెం పక్క తప్పుకున్నాడు. ఈ దొంగలు ఏం చేశారు, వాళ్ళు తెచ్చిన సొమ్మంతా వాటాలు వేసుకుని పంచుకున్నారు. ఒక బ్రహ్మాండమైనంత కత్తి ఉంది అందులో. ఈ కత్తి ఎవరికి వాటాకు పడుతుంది అని లెక్క పెట్టుకుంటున్నారు. లెక్క పెట్టుకుంటుంటే ఆ పిచ్చి కత్తి పారేయమన్నారు. పిచ్చి కత్తి ఏంటి, దొంగలను ఎక్కడన్నా పిచ్చి కత్తి ఏంట్రా, బేసైన కత్తి, కావాలంటే ఇక్కడ శవం ఉంది చూడు, దీన్ని 2 ముక్కలుగా తెగటేసి చూపిస్తాను నేను అని చెప్పేసి ఆ కత్తి తీసాడు. తీయంగానే ఈ చచ్చినట్టుగా పడుకుని ఉన్నాడు కదా స్వామయ్య, ఒక్క ఉదుటం లేచాడు. ఏ భూతాలు ఎక్కడ చచ్చారు మీరంతా అని కేక పెడుతూ లేచాడు. లేచేసరికి ఆ దొంగలు హడిలిపోయారు. ఆ కత్తి అక్కడ పారేసి ఆ మొత్తం బంగారము, డబ్బులు అన్నీ అక్కడ వదిలేసి లగెత్తేసారు బయటికి. రామయ్య కీనీళ్ళలోంచి పెట్టుకొచ్చాడు. ఊరిని ఐడియా, భూతాలు అనగానే భయపడి తెచ్చారా అనగానే పద పద పట్టు పట్టు ఇద్దరం పంచుకుందాం అనుకున్నారు. మొత్తం సామాన్లన్నీ పంచుకున్నారు. పంచేసుకున్న కత్తి పక్కన పెట్టారు. అక్కడి నుంచి మరి నా అర్ధనా అని అడిగాడు రామయ్య. ఈ లోపల ఏమైంది, ఈ భూతాల మాట విని పరిగెత్తారు కదా దొంగలు. కొంచెం దూరం వెళ్ళాక అన్నాడు, ఒరే ఇంతమందిని చంపాం, ఎన్ని పీనికల్ని ఇచ్చేసాను రా మన చేతితోటి, భూతాల బారికి భయపట్టమేంట్రా, ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి చూసిరండి ఏమవుతుందో అక్కడ అని ఒకడిని వెనక్కి పంపించాడు. వచ్చేసరికల్లా అది సరిగ్గా అతనికి ఏం వినపడింది, మరి నాకు అర్ధనా కూడా దక్కదా, నా అర్ధనా నాకు దక్కదా అని మాట్లాడుకుంటున్నారు. వీడు అది విని హడిలిపోయాడు. ఓరు నాయనో, ఎన్ని భూతాలు ఉన్నాయో, ఆ ఉన్న భూతాలన్నీ పంచుకుంటే ఒక భూతానికి ఒక్కొక్క అర్ధనానే వచ్చిందిట, నా అర్ధనా సంగతి ఏమిటని అడుగుతున్నాడు వాడెవడో, బాబోయ్ చాలా ఉన్నాయని దొంగలుగా అత్త పారిపోయారు. ఈ లోపల వీళ్ళిద్దరూ అర్ధనా బాకి మీద కొట్టుకుని అర్ధనా బదులు కత్తి తీసుకునేలాగా ఏర్పరచుకున్నారు. రామయ్యకి కత్తి కూడా ముట్టింది. అదేదో వజ్రాలు తాపడం చేసిన ఇంత కత్తి. మొత్తం సొమ్మంతా ఇళ్ళకి చేర్చుకున్నారు. చక్కగా రామయ్య కూడా పొలం కొనుక్కుని పెళ్లి చేసుకుని హాయిగా సొంత కమతాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమగారు. నమస్తే.